హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ ఇక త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ రేషన్ కార్డ్స్ అనేటువంటివైతే రాబోతున్నాయన్నమాట. రీసెంట్‌గా ఆ కార్డ్స్ రూపురేఖలు ఎట్లా ఉంటాయో మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే ప్రెస్ మీట్ ముందైతే చూపిచ్చారు. సో దాని నమూనాలు అంటే ఈ విధానంలో అయితే కార్డ్ ఉంటుందని చూపించడం అయితే జరిగిందనమాట. సో త్వరలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటినైతే లబ్ధిదారులకైతే అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా అయితే ఉంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఈ డిజిటల్ రేషన్ కార్డ్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సెపరేట్‌గా ఒక యాప్‌ని కూడా బిల్డ్ చేయడం అయితే జరిగిందనమాట. సో మనకు ఈ రాబోయేటువంటి డిజిటల్ రేషన్ కార్డ్స్ వచ్చేసి మీకు ఏవైతే ఆధార్ కార్డ్స్, అదేవిధంగా పాన్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ ఏ విధంగా ఉంటాయో సో సేమ్ అదే విధంగా అయితే ఈ డిజిటల్ కార్డ్స్ అనేటువంటివైతే రాబోతున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా. సో మీకు ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డ్స్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆ వివరాల గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్‌ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో మనకు మొట్టమొదటిగా మీ యొక్క మొబైల్ ఫోన్‌లోనే ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డ్స్ మీ డిజిటల్ రేషన్ కార్డ్‌ను డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో మీకు మొబైల్ ఫోన్‌లో ప్లే స్టోర్ అనే యాప్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మేరా రేషన్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా యాప్ అయితే డిస్‌ప్లే అవుతుందనమాట. ఓకేనా. సో ఇంతవరకు మీ యొక్క మొబైల్‌లో ఈ యాప్ లేనట్లయితే ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళైతే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని లాగిన్ అయినట్లయితే మీ డీటెయిల్స్ మీద మీకు రేషన్ కార్డ్ అనేటువంటిది అయితే చూపిస్తుంది ఆ యాప్‌లో. డిజిటల్ రేషన్ కార్డ్ అనేటువంటిది. సో అయితే మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోగానే నెక్స్ట్ ఈ విధంగా అయితే మీకు డిస్‌ప్లే అయితే అవుతుందనమాట. ఓకేనా. ఈ విధంగా మీకు డిస్‌ప్లే అయ్యాక ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద కూడా బెనిఫిషరీస్ యూజర్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్ యూజర్స్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ అయితే అయ్యి ఉంటుంది. సో ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్ అని అడుగుతుందనమాట. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో నేను నా ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేసి మీకైతే లాగిన్ అయితే చూపిస్తాను. ఏ విధంగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి అనే ప్రాసెస్ మొత్తం కూడా. సో మనకు నా యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ప్రెజెంట్ అయితే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాప్చా అయితే అడిగిందనమాట. సో మనకు ఇవి కొన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి, కొన్ని క్యాపిటల్ లెటర్స్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా అయితే ఈ యొక్క క్యాప్చాని అయితే ఎంటర్ చేసుకోవాలి. సో దాని తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని ఇక్కడ మీకు కింద ఆప్షన్ అయితే ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డుకు ఈ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అయితే జనరేట్ అవుతుందనమాట. సో ఆ ఓటీపీ వెళ్ళిన వెంటనే సో మీకు ఇక్కడ సక్సెస్‌ఫుల్ అనేది చూపిస్తుంది. ఓటీపీ సక్సెస్‌ఫుల్ అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక వెంటనే ఓటీపీ కూడా రావడం అయితే జరిగింది. ఒక్క సెకండ్. సో ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై అని కొట్టినట్లయితే మీకు వెరిఫై అయితే అయిపోతుందనమాట. సో దాని తర్వాత క్రియేట్ ఎంపిన్ అయితే అడుగుతుంది. సో మీరు ఈ ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి. సో అది మీ ఇష్టము. సో మీకు గుర్తున్నటువంటి నంబర్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను 9696 అని నంబర్ అయితే పెట్టుకున్నాను. ఓకేనా. 6969 ఒక్క సెకండ్. సో నెక్స్ట్ మీరు ఆ ఎంపిన్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మీకు చూడొచ్చు. సో మీ యొక్క రేషన్ కార్డ్ అయితే డిజిటల్ రూపంలో అయితే ఇక్కడైతే డిస్‌ప్లే అయితే అవుతుందనమాట. సో మీ ఫ్యామిలీలో ఎవరి ఆధార్ నంబర్ ఎంటర్ చేసైనా మీరు రేషన్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తుందనమాట. సో ఈ విధంగా డిస్‌ప్లే అయ్యాక మీరైతే మీ యొక్క డిజిటల్ రేషన్ కార్డ్‌ని అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ కార్నర్‌లో మీకు డౌన్‌లోడ్ సింబల్ అనేటువంటిదైతే ఉంది. సో ఆ డౌన్‌లోడ్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క రేషన్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ ప్రాసెస్‌లో ఈ యొక్క మేరా రేషన్ యాప్‌లో అయితే
డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి ఈ రేషన్ కార్డ్స్లోనే. ఓకే, ఇటు డబుల్ ట్యాప్ ఇచ్చినట్లయితే మీకు బ్యాక్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఉంటే డీటెయిల్స్ మొత్తం కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మా ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదొక ప్రాసెస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక ప్రాసెస్ కూడా అయితే ఉందన్నమాట, డిజి లాకర్. సో దానికి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా లాగిన్ అయితే అవ్వాలి, ఈ వివరాల గురించి అయితే మీకు మరొక వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఇప్పటికే ఈ వీడియో అయితే కొంచెం లెంతీ అయితే అయింది, అందుకొరకు ఈ ప్రాసెస్ వచ్చి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానని చెప్తున్నాను. సో మనకు ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డ్స్ వచ్చేసి మ్యాక్సిమము ఈ మంత్ ఎండ్లో లేదా నెక్స్ట్ మంత్లో అయితే పంపిణీ చేసే విధంగా అయితే చూస్తున్నారు ప్రభుత్వము. సో ఏదేమైనా ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి. ఒకసారి మీరు ఈ యొక్క మేరా రేషన్ యాప్లోకి వెళ్ళైతే స్టెప్ బై స్టెప్ నేను చెప్పినటువంటి ప్రాసెస్ను చేసుకొని కంప్లీట్ చేసి చూడండి. మీరు కూడా మీ యొక్క రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఇన్ కేసు మీరు కామెంట్లో చేసి అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను.